హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, వీటిని ఏ విధంగా మనం కటర్ తోటి నీట్గా కట్ చేసుకోవాలి, అలాగే యూపిన్ ఏ విధంగా మనము వీటికి అటాచ్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ప్లీజ్ అండి. మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. చూడండి ఈ విధంగా నేను కటర్ తోటి నీట్గా మొత్తం కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. అలాగే మనం వ్యాక్స్ షీట్ మీ దగ్గర ఉంటే వ్యాక్స్ షీట్ కూడా అటాచ్ చేయొచ్చు, లేకపోతే లేదండి. ప్లీజ్ అండి, వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఇక్కడ ఈ విధంగా మనము B7000 గ్లూ మాత్రమే ఇక్కడ యూస్ చేయాలండి. ఫ్యాబ్రిక్ గ్లూ గన యూస్ చేసామంటే అది అంత స్టిఫ్గా అతుక్కోదండి, ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే B7000 గ్లూ యూస్ చేయండి. అలాగే నా దగ్గర ఈ విధంగా స్టోన్ చైన్ని 1 పీసెస్గా నేను కట్ చేసుకుంటూ, మనకి ఇక్కడ ఎక్కడైతే గ్యాప్ అనేది కనిపిస్తుందో అక్కడ ఈ స్టోన్ చైన్ని నీట్గా మనము స్టిక్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా యూపిన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. MDF బేస్ మీద కంటే మనము ఇట్లా OHP షీట్ మీదనే నీట్గా వస్తాయండి. ప్లీజ్ అండి, వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్